రాజమౌళి మహేష్ బాబు కలయికలో రూపొందుతున్న సినిమా గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరంగా సాగుతున్న చర్చ. ప్రస్తుతం కెన్యాలో చిత్రీకరణ చేసుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు సోషల్ మీడియాలో వైరల్. ఈ సినిమా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని జరుగుతున్న చర్చ. అల్లరి నరేష్ నటించిన తాజా సినిమా ఆల్కహాల్. మెహర్ తేజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రోహిణి శర్మ. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలిపిన చిత్ర బృందం. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఘాటి. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేసిన చిత్ర బృందం. దీనిని ప్రభాస్ పంచుకోవడం విశేషం. వచ్చే నెలలో వన్డే టీ20 సిరీస్ల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనున్న టీమిండియా. ఈ నేపథ్యంలో బెంగళూరులో మొదలైన ఫిట్నెస్ పరీక్షలు. గత నెలలో ఫిట్నెస్ పరీక్షను పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్. యుఎస్ ఓపెన్ లో దూసుకుపోతున్న భారత టెన్నిస్ స్టార్ ఆటగాడు యూకీ బాంబ్రే తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్ కి చేరడం గమనార్హం. శుక్రవారం జరగబోయే సెమీస్ లో మరో జోడీతో తలపడనున్న యూకీ. యుద్ధరక్కసి కోరల్లో చిక్కుకున్న గాజా బాల్యం 2023 నుండి ఇప్పటి వరకు దాదాపు 21,000 మంది గాజా చిన్నారులు దివ్యాంగులైనట్టు ఐరాసా కమిటీ వెల్లడి. 40,500 మంది యుద్ధ సంబంధిత గాయాల బారిన పడినట్టు స్పష్టం. భారత్పై అమెరికా సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు కీలక వ్యాఖ్య. భారత్ చైనాలపై అమెరికా చర్యలు సరైనవి కావట్టు వ్యాఖ్య. ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే సముద్రంలో మునిగిపోయిన లగ్జరీ నౌక. ఉత్తర తుర్కియాలో సముద్ర తీరంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్. $1 మిలియన్ నిర్మితమైన ఈ నౌకలో ప్రయాణించిన సిబ్బంది, ప్రయాణికులు నౌక మునగడంతో సముద్రంలోకి దూకినట్టు సురక్షితంగా బయటపడ్డట్టు సమాచారం. ప్రపంచ దేశాలపై సుంకాలు విధించేందుకు విరామాలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ట్రంప్ యంత్రాంగం దిగుమతులపై సుంకాలు విధించే హక్కు ఉందని, ఈ కేసును అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి. ఎమర్జెన్సీ అధికార చట్ట ప్రకారం ట్రంప్ సుంకాలు విధించారని అప్పీల్స్ కోర్టు తీర్పు. షాంఘై సహకార సదస్సుకు హాజరైన మోదీ, పుతిన్ కలిసి ప్రయాణించిన నేపథ్యంలో వారేం మాట్లాడుకున్నారు అనే దానిపై సర్వత్రా చర్చ. అయితే దీనిపై పుతిన్ స్పందిస్తూ పెద్ద రహస్యాలేమీ మాట్లాడుకోలేదని, అలస్కాలో ట్రంప్తో జరిగిన చర్చల గురించి మోదీకి వివరించానని స్పష్టం. తాము 30 సెకండ్ల పాటు మాత్రమే మాట్లాడుకున్నామని వెల్లడి. అందరి దృష్టిని ఆకర్షించిన కేరళలో ప్రేమ చింట. ఫ్రాన్స్ అబ్బాయితో పెళ్లికి సిద్ధమైన కేరళ అమ్మాయి అంజలి. ప్రత్యేక వివాహ చట్టం కింద వీరి పెళ్లి జరగ్గా ఈ అబ్బాయికి భారత సంప్రదాయాలంటే చాలా ఇష్టమంటూ తెలిపిన అంజలి. మొదటిసారి విమాన అనుభవాన్ని చవిచూసిన శ్మశాన వాటిక కార్మికులు. 4 మహిళలు సహా 10 మంది కార్మికులు విమాన ప్రయాణం చేసేలా ఏర్పాటు చేసిన నటుడు బెంజమిన్. సలీం నుండి బెంగళూరుకు టికెట్లు తీసుకువచ్చి వారితో కలిసి ప్రయాణం చేసిన నటుడు. నక్సలైట్లందరినీ పూర్తిగా నిర్మూలించే వరకు మోదీ ప్రభుత్వం విశ్రమించబోదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. పోలీసుల ఎదుట లొంగిపోతారా లేదా హతమవుతారా తేల్చుకోవాలంటూ స్పష్టం. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ను విజయవంతంగా పూర్తి చేసినందున పోలీసులను, బలగాలను సత్కరించిన అమిత్ షా. శాసన నిర్మాణ ప్రక్రియలు, కార్యవర్గం జోక్యాన్ని రాజ్యాంగం అనుమతించదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పష్టం. బిల్లుల విషయంలో ప్రజల అభీష్టం చట్టసభల్లో వ్యక్తమవుతుందని, దానిని గవర్నర్లకు, రాష్ట్రపతి ఇష్టాలకు వదిలేయమంటూ వెల్లడి. దీనిని వారు గౌరవించాలంటూ విజ్ఞప్తి. ఉత్తరాదిన కొనసాగుతున్న వరద బీభత్సం. ఆకస్మిక వరదల కారణంగా పలు రాష్ట్రాల జనజీవనానికి తీవ్ర అంతరాయం. వరదల కారణంగా ఇప్పటి వరకు హిమాచల్, హర్యానా, జమ్మూలలో 12 మంది మృతి చెందినట్టు సమాచారం. వాతావరణ కారణంగా పాముకాట్లు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించిన ఓ అధ్యయనం. ఈశాన్య రాష్ట్రాలు మరియు ఉత్తరాది రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడి. ఇండియన్ కోబ్రా సహా 4 రకాల పాములు ఉపఖండంలో ఎక్కువ పాముకాట్లకు కారణమవుతున్నాయంటూ స్పష్టం. విజయవాడ బెంగళూరు ఎయిర్ ఇండియా విమానానికి ఏర్పడిన అంతరాయం. గన్నవరం ఎయిర్పోర్టులో టేకాఫ్ అవుతుండగా విమానం రెక్కను ఢీకొట్టిన పక్షి. విమానాన్ని సురక్షితంగా రన్వే మీదకు తీసుకొచ్చిన పైలట్. పిఠాపురంలో ఒక రోజు ముందుగానే ప్రారంభమైన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. 2,000 మంది అధ్యాపకులకు కానుకలు సమర్పించిన పవన్ కళ్యాణ్. మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంటు, షర్టు అందజేత. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒరిస్సా తీరానికి కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవచ్చని తెలిపిన వాతావరణ శాఖ. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ అమరావతి వాతావరణ కేంద్రం సూచనలు జారీ. తిరుమల వెంకటేశ్వర స్వామివారి సేవకు వచ్చే వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన శ్రీవారి సేవకులు దరఖాస్తు చేసుకోవాలని తితిదే చైర్మన్ విజ్ఞప్తి. తితిదే వెబ్సైట్లో సేవకు సంబంధించిన నూతన మాధ్యులను ప్రారంభించిన ఈవో, అదనపు ఈవో శ్రీవారి సేవలో సంస్కరణలు చేపట్టామని బిఆర్ నాయుడు వెల్లడి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 2026 జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహకాలు. 5 ఏళ్ల పదవీ కాలం ముగియడానికి 3 నెలల ముందుగా చట్టంలో ఉన్న వెసులుబాట్ల మేరకు ఏర్పాటు చేయాలని నిర్ణయం. ప్రస్తుత సర్పంచ్ వచ్చే ఏడాది ఏప్రిల్లో, నగరపాలక, పురపాలక, నగర పంచాయతీల్లో వచ్చే మార్చిలో ముగియనున్న పదవీ కాలం. ఏపీ మద్యం కుంభకోణం కేసులో బయటపడ్డ మరో పేరు. వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి నిందితుల సంస్థలో డైరెక్టర్ గా పనిచేసినట్టు తెలిపిన సిట్ బృందం. నిన్న చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్లో 12 కంపెనీలలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించిన సిట్ బృందం.
రైతుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలనుకుంటే కబడ్దారంటూ ఏపీ సీఎం చంద్రబాబు వార్నింగ్. నేరాలు ఘోరాలు చేసి వాటిని ఇతరులపై వేసి తప్పించుకోవాలని చూస్తున్నారంటూ ఆరోపణ. తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదంటూ వ్యాఖ్య. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేయడం శుభపరిణామంగా భావిస్తున్నానంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. ఆమె 5 ఏళ్ల ముందు ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ప్రజలు అంగీకరించేవారంటూ స్పష్టం. రాజీనామా సందర్భంగా ఆమె కొన్ని కఠోర సత్యాలతో పాటు అబద్ధాలు మాట్లాడారంటూ విమర్శ. జీఎస్టీ స్లాబుల హేతుబద్ధీకరణను తాము స్వాగతిస్తున్నామని, అయితే దీనివల్ల తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయ నష్టాన్ని 5 ఏళ్ల పాటు పూర్తిగా కేంద్రమే భర్తీ చేయాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్. జీతాలు, పింఛన్లు, అప్పుల చెల్లింపులకే రాష్ట్ర ఆదాయంలో 50% పోతుందంటూ వెల్లడి. మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు లేక రాష్ట్ర అభివృద్ధి తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందంటూ కేంద్ర ఆర్థిక శాఖకు వివరణ. కార్మికులందరినీ జాతీయ పింఛను పథకం పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు పీఎఫ్ఆర్డీఏ డైరెక్టర్ మమతా రోహిత్ స్పష్టం. ప్రస్తుతం పింఛన్ యోజన ఎన్పీఎస్ కింద 8 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నట్టు వెల్లడి. దేశంలో 46 కోట్ల కార్మిక బలగం ఉంటే 17 కోట్ల మందికి మాత్రమే పింఛను ప్రయోజనాలు ఉన్నట్టు వివరణ. ఇంకా ముందుకు సాగని గోదావరి కావేరీ అనుసంధాన ప్రాజెక్టు పనులు. దీనిపై డీపీఆర్ఎస్ సమర్పించక ముందు అనేక సమావేశాలు జరిగినా సమర్పించిన తర్వాత భాగస్వామ్య రాష్ట్రాల కొత్త అంశాలను తీసుకురావడంతో ఇప్పుడప్పుడే కార్యరూపం దాల్చే అవకాశం కనిపించకపోవడం గమనార్హం. ఇందులో తెలంగాణకు 50% కేటాయించాలంటూ డిమాండ్ చేయగా తిరస్కరించిన టాస్క్ ఫోర్స్. ప్రభుత్వ పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడైన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం ఎందుకు తిన్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. అలా చేస్తే విద్యార్థులకు శుభ్రమైన, నాణ్యమైన భోజనం అందే అవకాశం ఉందని వ్యాఖ్య. ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు ఆహారాన్ని ప్రమాణాలకు అనుగుణంగా అందించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరణ తెలపాలంటూ కోరిన హైకోర్టు. తాను ఎవరి వెనకాల లేనని, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తోడుగా ఉంటానంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. బీఆర్ఎస్ ను ఉద్దేశిస్తూ ఏ పార్టీని బతకనివ్వమని, ఎవరూ రాజకీయం చేయొద్దని అక్రమ కేసులు పెట్టి ఎంతో మందిని జైలుకు పంపించారంటూ ఆరోపణలు వ్యక్తం. గతంలో జనతా పార్టీ కనుమరుగైందని, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అంటూ ఆయన వెల్లడి. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 110 నెలలు అధికారంలో ఉండి 1000 కోట్లకు తగ్గకుండా 1,00,000 కోట్లకు పైగా దోచుకున్నారంటూ ఆయన వ్యాఖ్య. పంపకాల్లో తేడాలు రావడంతో ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకునే పరిస్థితికి వచ్చారంటూ ఆరోపణలు.